కర్నూలు జిల్లా గూడూరులో అంగన్వాడీ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని 13వ రోజు నిరసనలకు మద్దతు తెలిపారు. టీడీపీ నేత ఎదురు విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టి గుద్దుతున్నారని దేవ చేశారు. ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి క్రిస్మస్ పండుగ చేసుకునే విధంగా వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎదురు విష్ణువర్ధన్ రెడ్డి చిన్నారి జగన్ మామయ్య మా అమ్మవారికి జీతాలు పెంచాలని కోరింది. ఈరోజు 1,20,000 మంది వర్కర్లు హెల్పర్లు 13వ రోజు అయింది రోడ్డెక్కి. ఈ రోడ్డెక్కడానికి కారణం ఆ రోజు ఎలక్షన్లో చెప్పిన హామీని నెరవేర్చకపోయినందువల్లనే వాళ్ళు ఈరోజు 1,20,000 మంది రోడ్లు ఎక్కించారు మహిళలను. అంటే ఇది ప్రభుత్వానికి ఎంతో సిగ్గుచేటు చర్య. ఎందుకంటే వాళ్ళు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకైతేనేమి, గర్భిణీ స్త్రీలకైతేనేమి వాళ్ళు సేవ చేసినటువంటి వాళ్ళు. ఇవాళ తెలియనట్టు మనం ఏది చెప్తే వాళ్ళు ప్రజలు గుడ్డిగా నమ్ముతారు. ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో వాళ్ళను ముద్దులు పెట్టాం, గుద్దులు గుద్దుతాం ఇప్పుడు అని చెప్తా ఉన్నారు. ఈ 1,20,000 మందిని తొలగించడానికి వాళ్ళు న్యాయమైన డిమాండ్లను మీ ముందు ఉంచితే సచివాలయం అడ్డు పెట్టుకొని వాళ్ళను తాళాలు పలగొట్టించి సచివాలయంలో పనిచేసేటటువంటి వాళ్ళతో వీళ్ళ గర్భిణీ స్త్రీలకు వాళ్ళు ఎట్లా సేవ చేస్తారనేది కూడా ఆలోచన లేకుండా జీతం పెంచాలని కోరుకుంటున్నాను. కానీ ఈరోజు ఈ చిన్న కోరికలు అంగన్వాడీ వర్కర్లు అనేటువంటి న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలి. ఎందుకంటే క్రిస్మస్ పండుగ సందర్భమైనా క్రీస్తునైనా మతికించుకొని రేపటికైనా పండుగ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళకు ఉన్నటువంటి ప్రతినిధులతో కూర్చొని వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయొద్దు. ఎవరో చిన్న అమ్మాయి వచ్చింది, మాకు తల్లికే జీతాలు సరిపోతున్నాయి, మాకు లేవని చెప్పి వీళ్ళకు ఉద్యోగం ఉందంటే వాళ్ళకు పెన్షన్ రాదు, అమ్మఒడి రాదు. వీళ్ళకి ఇచ్చే 13,000కు వాళ్ళకి వచ్చే అమ్మఒడి నెలకు ఎంత వస్తుందో సంవత్సరానికి 15,000 వస్తుంది. ఈ జీతం వస్తుందని చెప్పి అది రావడం లేదు. ఇటువంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే బాగుంటుందని. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి తప్పకుండా చేయాలని చెప్పి తెలియజేస్తాను. కానీ కోడుమూరు నియోజకవర్గంలో ఇసుక విపరీతమైన దోపిడీ చేసేదే కాకుండా అక్కడ స్థానికంగా ఉండేటోళ్ళకి అవకాశం లేకుండా స్టీమర్లను పడవలను పెట్టి అక్కడ ట్రాక్టర్లు లేవు, అక్కడ కార్మికులకు పనులు లేకుండా చేసి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే చెప్తున్నా మేము తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి ఈ మహిళా శక్తితోనే రేపు అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఈ కోరికలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం. ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోను రిలీజ్ చేసి యువకుడు మళ్ళీ మన ముందుకు వస్తూ మీ పాదయాత్ర కూడా యువగల పాదయాత్రలో చెప్పినటువంటి హామీలను నెరవేరుస్తారు. మేనిఫెస్టోలో చెప్పినటువంటిది ఒకరోజు 1 గంట కూడా వ్యత్యాసం లేకుండా ఆ హామీలను నెరవేరుస్తారని చెప్పి మీకందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల ఈ కోరికలను తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా నెరవేరుస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.